ఆశ్రయ గృహాలకి పశువులైతే వస్తున్నాయి, కానీ గుళ్ళల్లోకి పక్షులేవి రాలేదు. సోనాలి, శ్రద్ధ, సబూరి, బహుశా నువ్వు దీన్ని గుర్తుపట్టలేదనుకుంటా. ఇది ఆ పక్షే. దీన్నే నువ్వు వేటాడాలని ప్రయత్నం చేశావు. సోనాలి, పక్షులు జంతువులకి కేవలం ప్రేమ భాషే తెలుసు. ఈరోజు నువ్వు వీటి పట్ల ప్రేమ చూపించావు, అందుకే ఇవి కూడా నిన్ను అభిమానిస్తున్నాయి. ఏ సంతోషమైతే ఈరోజు నీకీ పక్షి వల్ల కలిగిందో, మరి ఆ సంతోషం నీకు వీటిని చంపటం వల్ల కలిగుండేదా? నన్ను క్షమించండి సాయి, నేను చాలా సిగ్గుపడుతున్నాను. నేను ఇంత పెద్ద పాపం చేయబోతున్నందుకు. ఇక నుంచి నేను ఎప్పుడు జంతువులని పక్షులని వేటాడను సాయి. సాయి, మీరు చెప్పారుగా పని మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మీరు నాకు అమ్మని కల్పిస్తారని. ఎక్కడుందమ్మా? సాయి నన్ను ఇక్కడికెందుకు రమ్మన్నారు? ఇంకా ఇలా ఎందుకు చెప్పారు? ఈరోజు ఆయన నాకు నా కూతుర్ని చూపిస్తానని. కొన్నిసార్లు సాయి మాటలు కూడా అస్సలు అర్థమవ్వవు. నా కూతురు సంధ్య, సంధ్య నా తల్లి, వచ్చేసావా? నువ్వు ఎక్కడికి వెళ్ళావు? క్షమించండి, కానీ నేను సంధ్యని కాదు, సోనాలిని. కానీ నేను నా కూతురు అనుకున్నాను. సాయి, మీరే చెప్పారుగా మీరు నాకు నా కూతుర్ని చూపిస్తానని. అలాగే నాకు మా అమ్మని. మీరిద్దరూ ఒకేసారి రావటంతో మీ ఇద్దరికీ సంధ్య కోసం అన్వేషణ పూర్తయిపోయింది. సంధ్య ఆమె గోదాబాయికి కుమార్తె, ఇంకా సోనాలికి అమ్మ కూడా. నువ్వు మీ అమ్మని చూడాలనుకుంటున్నావు కదూ? ఇదిగో చూడు. నువ్వు మీ అమ్మకి ప్రతిబింబానివి సోనాలి. అందుకే నిన్ను చూడగానే మీ అమ్మమ్మ అనుకుంది,
తను తన కూతుర్ని కలుసుకున్నాను అని. సాయి, తను సంధ్య కూతురా? ఉమ్, సోనాలి భోంచేసిందా? లేదు సార్, తనైతే ఉదయం నుంచి ఏం అడగలేదు. ఏంటి? సోనాలి ఇంతవరకు నిద్ర లేదు లేవలేదా? సార్, మేడం గారు ఇప్పటిదాకా కొంచెం కూడా కదలలేదు. సోనాలి, 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 కానీ అమ్మమ్మ, ఒకవేళ మీరు బ్రతికే ఉంటే మరి నాన్న నాకు అబద్ధం ఎందుకు చెప్తాడు? మీరు ఈ లోకంలో లేరని. పోనీ మీరైనా నన్ను కలవటానికి ఎందుకు రాలేదు ఎప్పుడు? నేను ఆయన్ని ఎప్పుడు నిలదీస్తూ ఉండేదాన్ని. ఆయన సంధ్యాకి సమయం ఇవ్వడం లేదని. ఇంకా నువ్వు పుట్టిన తర్వాత మీ అమ్మ చచ్చిపోయింది. నా దోషం ఏమీ లేదమ్మా, నా తప్పు కూడా ఏమీ లేదు. ఇది ఒక అకాల దుర్ఘటన అంతే. కానీ ఎప్పుడైతే మీ నాన్నకి తెలిసిందో తన తప్పంతా నా మీద వేసేశాడు. అన్నాడు నేను సంధ్యను సరిగా చూసుకోలేదంట, అందుకని అలా జరిగిందంట. అందుకే తను నాతో సంబంధం తెంపేసుకున్నాడు. అందుకే నీతో అలా చెప్పి ఉంటాడు, నేను ఈ లోకంలో లేనని. నేను తనకి లేఖ రాశాను. ఎన్నోసార్లు మనవి చేసుకున్నాను నేను నిన్ను చూడాలని. కానీ ఎన్ని సంవత్సరాల నుండి నాన్న నన్ను అమ్మమ్మ నుంచి దూరం చేశాడా? తనెప్పుడు నన్ను ప్రేమించలేదు, నాకు సమయం ఇవ్వలేదు. పైగా నాకు ప్రేమని పంచి అమ్మమ్మ ఉండగా ఆమెని కూడా నాకు దూరం చేశాడు. తల్లి, ఇప్పుడు నువ్వు ఆ పాత విషయాలన్నీ మర్చిపో. ఇంకా నువ్వు మీ అమ్మ ఆఖరి కోరికను నెరవేర్చావు. అదే అన్నిటికంటే గొప్ప విషయం. లేదమ్మమ్మ, నేను నాన్న చేసిన ఈ తప్పుని ఎప్పటికీ మర్చిపోను. ఆయన మొదటి నుంచి ఇలా చేసుకుంటూ వచ్చారు. ఆయన తప్పుని ఎప్పుడు ఒప్పుకోడు. అంతేకాదు, ఒకవేళ ఆయన కారణంగా ఏదైనా చెడిపోతే దానికి పనిష్మెంట్ కూడా వేరే వాళ్ళకి ఇస్తారు. ఆయన చాలా చెడ్డవాడు ఆయన. లేదు సోనాలి, మనుషులు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు. వాళ్ళ పరిస్థితులే వాళ్ళని మంచివాళ్లుగా చెడ్డవాళ్లుగా మారుస్తాయి. ఒకవేళ మీ నాన్న నీకు సమయం ఇవ్వలేకపోతున్నారంటే అది ఇందుకోసమే. ఆయన కళ్ళకి ధనము మరియు అధికారమనే పొరలు అడ్డుపడ్డాయి.
భగవంతుడు తలుచుకుంటే అవి చాలా తొందరలోనే తొలగిపోతాయి. సోనాలి, మీరు నాతో అబద్ధం చెప్పారు. అసలు నా కూతురికి ఇదంతా ఎందుకు చెప్తున్నావు? తల్లిదండ్రుల్ని పిల్లలు ఎలా వ్యతిరేకించాలో ఇదే నేర్పిస్తున్నావా? అదే నూరు పోస్తున్నావా? సాయి మిమ్మల్ని ఏమీ మోసం చేయలేదు. సోనాలిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చే ప్లాన్ నాది. అది మంచిదే అయింది. నేను భ్రమలో నుంచి బయటపడ్డాను. లేకపోతే బహుశా మీ నిజస్వరూపం ఎప్పటికీ నాకు తెలిసేది కాదు. యూ నెవర్ హ్యాడ్ టైం ఫర్ మీ. మీకెప్పుడు మీ పనే ముఖ్యం. చేసుకోవచ్చుగా. మరి మీ ద్వేషం కారణంగా మా అమ్మమ్మని నాకెందుకు దూరం చేశారు? ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను, బాధపడుతున్నాను. నిజానికి నాకు అమ్మమ్మ ప్రేమ దొరికే ఛాన్స్ ఉండి కూడా. ఐ హేట్ యు డాడీ, ఐ హేట్ యు. ఈ ఆడ మనిషి తన కూతురునే సరిగ్గా చూసుకోలేకపోయింది, ఇక నిన్నేం చూసుకుంటుంది? నా కూతురికి దూరంగా ఉండమని నేను ముందు కూడా నీకు చెప్పాను. మళ్ళీ ఎప్పుడైనా నా కంటపడ్డావంటే మర్యాదగా ఉండదు. పద సోనాలి. నానా, పద. నాన్న నా చేయి వదలండి. నానా, ఐ హేట్ యు డాడీ. సాయి, ఏంటి ఇందుకేనా నేను ఇన్ని సంవత్సరాల తర్వాత నా మనవరాల్ని కలిసింది? తను మళ్ళీ నాకు దూరంగా వెళ్ళిపోవడానికా? శ్రద్ధ, సబూరి, నానా, నానా, నాన్న వదులు. యు ఆర్ సో హార్ట్లెస్ నానా. పాపం మా అమ్మమ్మ. షటప్, ఎనఫ్ సోనాలి. ఇప్పుడు నువ్వేం చెప్పినా సరే నేను వినను. నేను పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టేస్తున్నాను. మర్యాదగా సిద్ధంగా ఉండమని దీనికి చెప్పు. నేను సిద్ధంగానే ఉన్నాను వైశాలి అక్క. అవును వైశాలి అక్క, నేను రెడీయే. ఎందుకంటే ప్రహ్లాద్ ఊరబ్బాయి అయినప్పటికీ కూడా తను నన్ను ఎక్కువగా బాగా అర్థం చేసుకుంటాడు మా నాన్నకన్నా. తను నా సంతోషాన్ని అర్థం చేసుకుంటాడు, నా గురించి కేర్ తీసుకుంటాడు. ఇక పెళ్లి తర్వాత నన్ను ఎలాగో లండన్ పంపించేస్తారు. నేను అదే కోరుకుంటున్నాను. అప్పుడు నేను ఈయనతోటి కలిసి ఉండాల్సిన అవసరం ఉండదు. ఈయనకి దూరంగా ఉండొచ్చు. ఇంకా ఈయనతో నేను నా సంబంధాలన్నీ తెంచుకుంటాను. ఇక ఈ విషయానికి అన్నిటికంటే ఎక్కువ సంతోషంగా ఉంది నాకు. Whatever makes you agree to the marriage.
ఏం ఆలోచిస్తున్నావు ప్రహ్లాద్? సోనాలి గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది సాయి. ఎందుకు? నువ్వు అనుకుంటూ ఉంటావుగా సోనాలికి దయలేదని, అహంకారని. ఒకవేళ నువ్వు తన గురించి నీ అభిప్రాయాన్ని మార్చుకోలేదుగా? ప్రహ్లాద్, ఏంటి ఇప్పుడు కూడా అనిపిస్తుందా నీకు సోనాలి అలా ఉండటానికి దాంట్లో తన తప్పేమైనా ఉందని? లేదు సాయి. ప్రహ్లాద్, ఇదే నేను నీకప్పట్నుంచి చెప్తున్నాను. అంతా వాతావరణం ఇంకా పెంపకం ప్రభావం. నువ్వు పెంచబడ్డావు మీ నాన్న ప్రేమ ఇంకా మీ నాన్నమ్మ అందించిన సంస్కారాల మధ్య. కులకర్ణి సర్కార్ నుంచి నీకు తెలివితేటలు అబ్బాయి, ఇంకా మీ అమ్మ నుంచి నీ మాట మీద స్థిరంగా నిలబడే ధైర్యం. కానీ సోనాలికి ఏముంది? ఒంటరితనం. ఇక ఆ ఒంటరితనాన్ని భర్తీ చేయటానికి బోల్డని వస్తువులు. ఒకవేళ సోనాలికి మంచి పెంపకం అంది ఉంటే బహుశా అప్పుడు తను ఈనాడు ఇలా ఉండేది కాదు. కానీ ఈరోజు అంతా నిజం తెలుసుకున్న తర్వాత తనలో మార్పు కూడా వస్తుంది, చూసావా? మీరు చెప్తుంది నిజమే సాయి. సోనాలిలో ఏం సమస్య లేదు, తను ఒక మంచి అమ్మాయి. ఇంకా ఇంట్లో వాళ్ళ ఇష్టంతో పెళ్లి చేసుకోవడానికి కూడా నాకేం అభ్యంతరం లేదు. కానీ సాయి, నేను ఇప్పుడు నా కలలని సాకారం చేసుకోవాలి. కానీ సోనాలిని పెళ్లి చేసుకోమంటే అర్థం లండన్కి వెళ్ళిపోవాలని. అది నాకు ఇష్టం లేదు సాయి. నేను నా కుటుంబానికి ఇంకా షిరిడీకి దూరంగా వెళ్ళాలనుకోవడం లేదు సాయి. హరి ఓం, హరి ఓం. తాతయ్య, నువ్వు మీ నాన్న ఈ సాయికి భక్తులని నాకు తెలుసు కదా. మీరిద్దరు ఇంట్లో లేకపోతే ఇక్కడే ఉంటారని తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడదామని అనుకున్నాను. మీ సాయి కూడా చెప్పారు కదా, సోనాలి ఒక మంచి అమ్మాయి, గుణవంతురాలు అని. ఇక మిగిలింది నువ్వు విదేశాలకు వెళ్ళడం గురించి. ప్రహ్లాద్, నేను మీ సాయి ముందే మాటిస్తున్నాను, నేను నిన్ను లండన్ పంపించనుగాక పంపించను. కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఇక్కడే ఉండు మాతో కలిసి, షిరిడీలోనే. ప్రహ్లాద్, ద్వారకామాయి దేవుడి నిలయం. నువ్వు కేవలం ఆ దైవం మీద నమ్మకం ఉంచు చాలు. ఈరోజు